హలో అండి. ఈ వీడియోలో రీబార్న్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మింగ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, "ఎందుకు నువ్వు తనని ఇబ్బంది పెడుతూ ఉన్నావు యూని? తన లైఫ్‌లో తను చాలా గో త్రూ అయింది. పాపం తను" అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. మింగ్ వచ్చేసి ఆ రోజు నైట్ అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే యువ ఏం చేస్తుందంటే, వాళ్ళ సిస్టర్ ఏ హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ అయిందో సర్జరీ కోసం, కావాలని చెప్పేసి ఆ హాస్పిటల్‌కి వెళ్తుంది. ఏమైనా తెలుసుకోవచ్చా అని చెప్పేసి. ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవుతుంది. తనేమో డాక్టర్ ఏం చెప్తాడంటే, "నువ్వు బాగా తినాలి. నీకు కొంచెం స్ట్రెంత్ వీక్‌గా ఉంది" అన్నట్టు చెప్తూ ఉంటే, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి బేయి గురించి అడుగుతుందనమాట. ఈ సర్జరీ వల్ల ఈ హాస్పిటల్‌లో ఎవరైనా చనిపోయారా అని చెప్పేసి, అలా మేము కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరితో షేర్ చేయలేమంటే, తను నా సిస్టరే ఎవరు కాదు అన్నట్టంటే, "ఓహ్! అవునా? సరే ఇంతవరకైతే నాకు తెలుసు. గత 20 ఇయర్స్‌గా ఈ సర్జరీ వల్ల చనిపోయారు. ఈ హాస్పిటల్‌లో చనిపోయిన వాళ్ళైతే ఎవరు లేరు" అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. అదేంటి దీని అర్థం నా సిస్టర్ ఎయిడ్స్ వల్లే చనిపోయిందా అని చెప్పేసి తనకు మళ్ళీ ఒక డౌట్ ఏర్పడుతుందనమాట. సరే అని చెప్పేసి బయటకొస్తూ ఉంటే, అదే టైంలో మింగ్ కూడా హాస్పిటల్‌కొస్తూ ఉంటాడు. మింగ్ తననక్కడ చూస్తాడనమాట. సో, తనకు కూడా ఎయిడ్స్ ఉంది ఇక్కడికొచ్చిందేమో అని చెప్పి మింగ్ అనుకుంటాడేమో అని చెప్పేసి అసలు నేనెందుకొచ్చానంటే చెప్పబోతుంటే మింగ్, "నాకెందుకు నువ్వెందుకొస్తా" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. "ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది కూడా వినవా? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎలా అయినా సరే నా సిస్టర్ ఎలా చనిపోయిందో ఆ రికార్డ్స్ నేను చూడాల్సిందే ఈ హాస్పిటల్‌లో. మీ నాన్నగారు ఇక్కడే కదా వర్క్ చేస్తారు. ప్రెసిడెంట్ నువ్వే చెప్పావు కదా" అంటే, "అయినా అసలు నువ్వెలా అనుకుంటున్నావు నేను నీకు హెల్ప్ చేయను. పైగా అలా పేషెంట్ ఇన్ఫర్మేషన్ చూడటం ఇల్లీగల్ కూడా. ఇంకొకటేంటంటే మా నాన్నగారితో నాకు ప్రాపర్ రిలేషన్‌షిప్ లేదు మంచిగా. నేను నీకు హెల్ప్ చేయలేను" అని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట. తను వాళ్ళ నాన్నగారి క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. లోపలేదో డిస్కషన్ జరుగుతూ ఉంటుందనమాట. ఎవరో పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ కాబోయే రిలేషన్‌కి ఎవరో ఎలా అయినా సరే వాళ్ళని కాపాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు లోపల డిస్కస్ చేసుకుంటున్నారని చెప్పేసి మన మింగ్ వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు బయటకి వెళ్ళిపోగానే లోపలికి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి. మింగ్ రాగానే నేను ఆల్రెడీ ఈ మంత్ ఎక్స్‌పెన్సెస్ నీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశానంటే నేనెందుకు రాలేదు? డొమైన్ చూజ్ చేసుకోవడానికి పేపర్ మీద మీ సైన్ కావాలని చెప్పేసి సైన్ చేయండి అని చెప్పేసి సైన్ చేయమని ఆ పేపర్ మీద ఇస్తాడనమాట. వాళ్ళ నాన్నగారు డైరెక్ట్‌గా డాక్టర్ చూజ్ చేస్తాడు. అది చూసిన మింగ్ అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని నా స్ట్రీమ్ ఏంటో చూజ్ చేయమని చెప్పి నేను సైన్ చేయమని మాత్రమే చెప్పాను. మీకు ఆ రైట్ లేదు. అయినా నాకు డాక్టర్ అవ్వడం అసలు ఇష్టం లేదు అన్నట్టు చెప్తాడు. అదేంటి అలా మాట్లాడుతావు? మన కాంపిటీషన్‌లో కూడా ఫస్ట్ వచ్చావు కదా! నీకు డాక్టర్ అయ్యే స్కోప్ చాలా ఉంది. అవుతావు నువ్వు మంచిగా చదువుతావు కదా! అంటే నేను అసలు ఆ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి గల రీజనే నేను డాక్టర్ చేయగలను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికే. అయినా కూడా నాకు ఆ ఫీల్డ్ ఇష్టం లేదు కాబట్టే నేనది చేయను. నేను ఆర్ట్స్ స్టూడెంట్‌నే అవుతానని చెప్పేసి గట్టిగా వాళ్ళ నాన్నగారితో వాదిస్తాడు. "ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నావు? డాక్టర్ అవ్వడం మంచిదే కదా!" అంటే, "నేను మీలాంటి డాక్టర్ అయితే అస్సలు అవ్వాలనుకోవట్లేదు. అమ్మగారికి మాటలు చెప్పి అమ్మమ్మనేం చేశారో, అలాగే ఆ బేయు అనే అమ్మాయికి చావుకి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మీరు చెప్పగలరా? చెప్పలేరు కదా!" అని చెప్పేసి కోపంగా బయటికి వెళ్ళిపోతాడనమాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆ బేయు చావుకి ఇంకా మన మింగ్ వాళ్ళ నాన్నగారికి కూడా సంథింగ్ ఏదో రిలేషన్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. యూ వచ్చేసి ఆ రోజు ఇంట్లో తను కూర్చొనుంటుంది. వాళ్ళ అమ్మగారు వెళ్ళేప్పుడు ఈరోజు నైట్ లేట్ అవ్వచ్చు. సో, మీరే వంట చేసుకోండి అని చెప్పేసి యూతో చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి వాళ్ళ అమ్మగారు రూమ్‌లో సెర్చ్ చేయాలనుకుంటుంది. బేయు గురించి ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు అప్పుడే బయటికి వెళ్ళగానే తినేం చేస్తుందంటే లోపలికి వెళ్దామని వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మగారు కీస్ మర్చిపోయిందని చెప్పి లోపలికొస్తుందనమాట. "ఏంటి నువ్వు ఎక్కడికెళ్తున్నావు?" అంటే తను సైలెంట్‌గా ఉంటుంది. వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోయి ఆ డ్రాయర్‌కి ఉన్న కీస్‌ని లాక్ చేసుకొని ఆ కీస్‌ని తీసుకెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారనమాట. పైన బట్టలు ఆరేస్తూ ఉంటే తన బ్రదర్ కూడా పైకొస్తాడు. సో, తన బ్రదర్‌తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. కన్ఫర్మ్‌గా అమ్మ వాళ్ళ రూమ్‌లో ఆ డ్రాయర్‌లో ఏవో ఉన్నాయి. కన్ఫర్మ్‌గా బేయుకి రిలేటెడ్ డీటెయిల్సే. మనం చూడకూడదని చెప్పి వాళ్ళలా చేశారు. ఎలా అయినా సరే అదేంటో కనుక్కోవాలని చెప్పి చెప్తూ ఉంటుందనమాట తన బ్రదర్ తోటి. తన బ్రదర్ ఏమో ఎందుకిదంతా? వాళ్ళు మన దగ్గర దాస్తున్నారంటే మనకు తెలియకూడదనే కదా! అనవసరమైన విషయాలన్నీ మనకెందుకు చెప్పు? ఎలాగో తనిప్పుడు చనిపోయింది. అది యాక్సెప్ట్ చేసి వదిలేసేయొచ్చు కదా! ఎంతైనా పేరెంట్స్ మన మంచి కోసమే చెప్తారు. ఎక్కువ థింక్ చేయకుండా వదిలేసేయి అని చెప్పి తన బ్రదర్ చెప్తాడు. అయినా కూడా తను పట్టించుకోదనమాట. నెక్స్ట్ డే ఏంటంటే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చే ముందు ఫైనల్ మాక్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సో, ఫైనల్లీ టీచర్ వచ్చేసి పేపర్స్ అంతా అందరికి ఇచ్చేసి ఇదే మీకు ఫైనల్ ఎగ్జామ్. దీని తర్వాత హాలిడేస్ ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. అందరూ ఎగ్జామ్ రాస్తారనమాట. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు. యు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళీ వాళ్ళ ఓల్డ్ టౌన్ ఉంటుంది కదా! యు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరెంట్స్ ఉండే విలేజ్ అక్కడికి వెళ్తారు హాలిడేస్‌లో.
వాళ్ళు రాగానే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌ని పలకరిస్తారనమాట. అక్కడ రీసెంట్‌గా బాగా వర్షాలు పడటం వల్ల వస్తువులన్నీ వాళ్ళు బయట పెడతారు. సో, అవే సర్దుతూ ఉంటారు. వీళ్ళు రాగానే ఇక వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, "ఈ ఓల్డ్ హౌస్‌లోనే మళ్ళీ మిమ్మల్ని ఉండమన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో ఈ రెడ్ ప్యాకెట్ తీసుకో. నీ సిస్టర్‌కి చెప్పకు మనీ ఇచ్చానని" చెప్పేసని మనీ ఇచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక వీళ్ళ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఆ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు అక్కడే ఉండాలి కాబట్టి హాలిడేస్ అయ్యే వరకు. దగ్గరికి వెళ్లి తన బ్రదర్ ఇలా క్వెషన్ చేస్తాడనమాట. "నిజం చెప్పు బేయు గురించి తెలుసుకోవడానికి ఈ విలేజ్‌కి రాలేదు కదా నువ్వు" అని చెప్పేసి. అది కూడా ఒక రీజనే అన్నట్టు చెప్తుందనమాట. ఇక వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడ ఇల్లు సర్దుతూ ఉంటారు ఇద్దరు కలిసి కష్టపడుతూ. ఇంకో పక్క మింగు తన ఫ్రెండ్స్ ఇద్దరు హాలిడేస్ కాబట్టి మాల్‌కి వెళ్లి అక్కడ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే వచ్చి, "ఇదిగో ఇదే బేయు ఫోటో. తను చాలా అందంగా ఉంటుందంట. ఎయిడ్స్ వల్ల చనిపోయిందని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి కదా! తనే మన తన సిస్టర్ కూడా ఇప్పుడు మన క్లాసే కదా!" అని చెప్పేసి ఆ ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటో మింగ్ కూడా చూస్తాడనమాట. వాళ్ళ సిస్టర్ కూడా బావుంది. ఇద్దరి పర్సనాలిటీస్ ఏమనుకుంటా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే మింగుకి కోపమొస్తుంది. గురించి మాట్లాడేసరికి. సో, వెంటనే తనేం చేస్తాడంటే ఆ గేమ్ ఆడేప్పుడు చాలా కోపంగా బాల్ ఇసిరేస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది అంటే, "ఏం లేదు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు మీరే ఆడుకోండి" అని చెప్పేసి వెళ్తాడు. మన ఏం చేస్తుందంటే, ఇదే మంచి పనని చెప్పేసి అక్కడ కొంతమందిని అడుగుతుంది బేయి గురించి. ఆ విలేజ్‌లో ఉన్నప్పుడు అసలా తను ఎలా ఉండేది ఏంటని చెప్పేసి. వాళ్ళేం చెప్తారంటే, తను చాలా మంచమ్మాయి. బట్ మీ పేరెంట్సే ఎప్పుడు తనని చూడ్డానికి ఎప్పుడు ఈ విలేజ్‌కి రాలేదు. తను చాలా బాధపడుతూ ఉండేది. అస్సలు అనుకోలేదు తను బాగా చదువుతుందని. తను డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది తెలుసా? అప్పుడు వేరే డాన్స్ క్లాస్ వాళ్ళు కాంపిటీషన్స్‌లో కూడా తనని ఇన్వైట్ చేశారు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, ఇంకా తన బ్రదర్ ఇద్దరు కలిసి తన రూమ్‌కి వెళ్తారనమాట. అక్కడ ఆల్బమ్స్ ఇంకా ఫోటోస్ అవన్నీ చూస్తూ ఉంటారు తనవి. ఆ రూమ్‌లో వీళ్ళ కోసం అంటే కోసం ఇంకా తన బ్రదర్ కోసం పెట్టిన చాక్లెట్ బాక్స్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఆ రూమ్ అంతా చెక్ చేసి ఇక కిందకొస్తారు. కిందకొచ్చిన తర్వాత అక్కడ ఒక ల్యాంప్ ఉంటుందనమాట. అది యాక్చువల్లీ మన బేయుదే. సో, తను చనిపోయింది కాబట్టి తన వస్తువులు ఏమి ఉండకూడదని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఆ ల్యాంప్‌ని ఇంకా పాత సామాన్లని వెళ్ళి బయట పడేయండి అని చెప్పేసి ఇంకా తన బ్రదర్‌కి చెప్తుంది. వాళ్ళు దాన్ని తీసుకొని బయటకి వెళ్తారనమాట పడేద్దాం అని చెప్పేసి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. "మనం అసలా నాకిక్కడ జాబ్ పోకుండా ఉంటే మనం ఈ విలేజ్‌లోనే ఇక్కడే ముగ్గురు పిల్లల్ని చూసుకుంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నాకు ఇక్కడ జాబ్ పోయినందువల్ల వేరే సిటీకి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ ముగ్గురిని చూసుకోలేకే బేయుని ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసాము. బట్ ఎప్పుడు తనని చూడడానికి మనం ఎక్కువ రోజులు రాలేదు. తనెంత బాధపడి ఉంటుందో" అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. అక్కడ వాళ్ళంతా ఇల్లు సర్దుతున్నారు కాబట్టి తను ఎస్సే కాంపిటీషన్‌లో ఫస్ట్ వచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అవి చూసి తన వైఫ్‌కి చెప్తూ ఉంటాడు. "అప్పుడు నేషనల్ డే రోజు మనల్ని రమ్మని చెప్పింది. మనం అప్పుడు కూడా వెళ్ళలేదు. తనెంత బాధపడిందో. అప్పుడు కూడా తనే ఫస్ట్ వచ్చినట్టుంది. చెప్పనే లేదు మనకి" అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకో పక్క బింగ్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారు ఆర్ట్‌కి సైన్ చేయలేదని చెప్పేసి తన ఫ్రెండ్ చెన్‌తోటి వాళ్ళ నాన్నగారు సిగ్నేచర్ చూయించి ఇలాగే సైన్ చేయి ఫార్మ్‌లో అని చెప్పేసి సైన్ చేయించుకుంటాడనమాట. సైన్ చేయించుకొని ఆ ఫార్మ్‌ని స్కూల్‌లో ఇద్దామని చెప్పేసి వెళ్ళిన తర్వాత తనే రియలైజ్ అవుతాడు. అసలు మా నాన్నగారి మీద కోపం మీద నాకిష్టమైంది నేనెందుకు వదులుకోవాలని చెప్పేసి తను ఆర్ట్ తీసేసి మళ్ళీ సైన్సే చూజ్ చేసుకొని అక్కడ ఫార్మ్ ఫిల్ చేసి పెట్టేస్తాడు. ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్ చేసేప్పుడు వాళ్ళ ఆంటీ ఇంకా అంకుల్ కూడా వస్తారనమాట. వాళ్ళ ఆంటీ చూడగానే "నువ్వు బేయునే కదా!" అని చెప్పేసి వెంటనే వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటారనమాట. హగ్ చేసుకుంటే వీళ్ళందరూ బేయు కాదని చెప్పేసి తనని బయటికి తీయడానికి కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే తనకి ఫ్లవర్స్ కూడా ఇస్తారనమాట. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే వాళ్ళ వైఫ్‌ని అక్కడ రూమ్‌లో పెట్టి "నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పేసి తను అక్కడే వస్తాడు. ఈ పిల్లలిద్దరూ ఇంకా తన బ్రదర్ తినేసి వెళ్ళిపోతే వీళ్ళు ముగ్గురు పెద్దవాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మదర్, ఫాదర్ ఇంకా వచ్చిన అంకుల్. "బేయు చనిపోయినప్పటి నుండి నా వైఫ్ అలా అయిపోయింది. చాలా డిటాచ్ అయిపోయింది. తను మెంటల్లీ అన్‌స్టేబుల్ అయిపోయింది బేబీ చనిపోయినప్పటి నుండి అని చెప్పేసి తన బాధను షేర్ చేసుకుంటూ ఉంటాడనమాట. అలాగే నేను కూడా తనని చూసి చూసి బేయే అనుకున్నాను ఫస్ట్ అని చెప్పగానే వాళ్ళ అమ్మగారు ఇక బాధగా వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మగారు. ఇంకో పక్క ఇంకా తన బ్రదర్ ఆ రోజు డిన్నర్ అయిపోయిన తర్వాత వాక్ చేస్తే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఆంటీ బేయు చనిపోతే అంతలా మెంటల్లీ అన్‌స్టేబుల్ అయ్యేలా వాళ్ళిద్దరి మధ్య అంత అటాచ్‌మెంట్ ఉందా? అలాగే నన్ను చూసి బేయు అనుకోవడం ఇదంతా ఏంటో కోయిన్సిడెన్స్‌లా అసలు అనిపించట్లేదు. సంథింగ్ ఏదో జరిగింది ఇక్కడ అన్నట్టు తన బ్రదర్‌తో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో మీట్ అవ్వడానికి వస్తాడనమాట. సో, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. "నేను కొన్ని రోజులు ఇక్కడ హాలిడేస్ స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికొచ్చాను మా గ్రాండ్ పేరెంట్స్ హౌస్‌లో" అన్నట్టు తను చెప్తుంది. "అయినా నేను రాసిన లెటర్స్‌కి నువ్వు రిప్లై ఇవ్వలేదంటే" "అవునా? అవి నా వరకు రీచ్ అవ్వలేదే" అన్నట్టు తను చెప్తాడు. "ఎనీవే ఇప్పుడొచ్చావు కదా! రేపు మార్నింగ్ మనం లైబ్రరీలో మాట్లాడుకుందాం. వస్తావు కదా! నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేయాలంటే" "తప్పకుండా వస్తాను" అన్నట్టు చెప్తాడు. "నువ్వింకా నీ సిస్టర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు టాపర్‌వి, మంచిగా మాట్లాడతావు, ఒబీడియంట్ ఇంకా కైండ్ కూడా.
అలా అని చెప్పేసి మళ్ళీ బేబీ గురించి టాపిక్ తీసుకొచ్చేసరికి, సరే బాయ్ నేను వెళ్తానని చెప్పేసి తను వెళ్తుంది. ఇంటికి వెళ్ళిపోయి తనేం చేస్తుందంటే, ఆ హాస్పిటల్ వాళ్ళకి ఆథరైజేషన్ లెటర్ రాస్తుంది. ఎలా అయినా సరే బేబీ మెడికల్ రికార్డ్స్ అయినా సరే సంపాదించాలని చెప్పేసి. లెటర్ రాసేసి తర్వాత మింగ్‌కి మెసేజ్ చేస్తుందనమాట. నేను హాస్పిటల్‌కి ఇలా లెటర్ రాసాను ఆథరైజేషన్ అని చెప్పి. సరే నా తరపు నుండి నేను హెల్ప్ చేస్తాను. అట్‌లీస్ట్ ప్రింటెడ్ కాపీ అయినా నీకు దక్కేలా చూస్తానన్నట్టు మింగ్ చెప్తాడు. మరి నాకెలా థాంక్ యూ చెప్తావంటే, నీ ఇష్టం ఎలా థాంక్ యూ చెప్పమంటావో నువ్వే చెప్పు అన్నట్టు తను టెక్స్ట్ చేస్తుందనమాట మింగ్‌కి. సో, మింగ్ ఫ్రెండ్స్ మింగ్ స్మైల్ చేస్తూ ఉంటే, ఏంటి మింగ్ ఈ మధ్య ఎక్కువ స్మైల్ చేస్తున్నాడు ఏమైంది మింగ్ అని చెప్పి వాళ్ళు అంటే, సరే అని చెప్పేసి ఇక ఫోన్ పక్కన పెట్టేస్తాడనమాట. నెక్స్ట్ డే వాళ్ళ ఆంటీకి కొంచెం మెంటల్ ఇల్‌నెస్ ఉంది కదా! సో, ఆ విలేజ్‌లో ఒకామె డాక్టర్ ఉంటుంది. తనకి ఎక్కువ కొంచెం తెలియకపోయినా నార్మల్‌గా విలేజ్‌లో వాళ్ళకొచ్చే చిన్న చిన్న డిసీజెస్‌ని క్యూర్ చేస్తూ ఉంటుంది. సో, ఆంటీని చెక్ చేయడానికి ఆ రోజు తనొస్తారనమాట. చెక్ చేసి వెళ్తూ ఉంటే తిను క్వెషన్ చేస్తుంది. ఏమైంది ఆంటీ బానే ఉందా? అంటే, "ఆ! బానే ఉంది. బట్ మీ అంకుల్ నాకెక్కువ తెలియకపోయినా మీ అంకుల్ రోజు వచ్చి చెక్ చేస్తే హ్యాపీగా ఉంటాడు. సరే అతనికి హ్యాపీగా ఉంటుంది కదా!" అని చెప్పి నేను చెక్ చేస్తూ ఉంటానన్నట్టు తను చెప్తుంది. "మీరు 20 ఇయర్స్ నుండి ఇక్కడ చేస్తున్నారు కదా!" అంటే, "మరి మీకు బేయూ డిసీజ్ గురించి కూడా తెలుసా?" అన్నట్టు క్వెషన్ చేస్తుంది తన్ని. సో, తనేం చెప్తుందంటే, "నేనేమి ట్రీట్ చేయలేదు తన్ని. బట్ అందరూ మాట్లాడుకుంటేనే విన్నాను తనకు ఆ డిసీజ్ ఉందని చెప్పేసి. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే" అని చెప్పేసి ఆ పాయింట్ చెప్పబోతుంటే నాకది బాగా గుర్తుందని కూడా చెప్తుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.